దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడూ ఎడబాయవు. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడూ ఎడబాయవు. ఏ దారిలో కూడలను జరాసులను కృపలో ఏర్పరచువాడవు. దయగల హృదయుడవు విశ్వాసమును ఎన్నడూ ఏ దారిలో కూడలను సంవత్సరంలో దేవుడు మీతో మాట్లాడుతున్న ఒక మంచి మాట ఏంటో తెలుసా? దయచేసి గమనించండి. ఆయన వాత్సల్యము దినము నూతనముగా మన మీద పుట్టుచున్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కృప కలిగిన వాడు కనుక దేవుడు ఆయన వాత్సల్యము దినదినము నూతనముగా పుట్టించుచున్న వాడు కనుక మనము బ్రతుకుచున్నాం. నీవు నేను బ్రతికిన ఈ సంవత్సరంలో దేవుని బిడ్డలారా, నీకంటే అందము కలిగిన వారు, నీకంటే బలము కలిగిన వారు, నీకంటే జ్ఞానము కలిగిన వారు ఎంతో మంది నీ ఇంటి చుట్టూ ఉన్నవారు, నీ ఇంట్లో ఉన్నవారు నీ కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా? హల్లెలూయా. వారికి ఆయన నూతన వాత్సల్యము దొరకలేదు. ఈ రోజు నీకు దొరికింది కనుక ఆయన వాత్సల్యములో నీవు బలంతో నింపబడి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. మొదటగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఈ 2025వ సంవత్సరం అడుగుపెట్టిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుని వాత్సల్యమును బట్టి మాత్రమే నువ్వు ఇక్కడ ఉన్నావు. పక్కనలో చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాత్సల్యం మాత్రమే. అంటే వాత్సల్యం అంటే దేవుని స్తోత్రం. మనమెంత నీచులమైన, మనమెంత దౌర్భాగ్యులమైన, మనము దేవునికి ఎంత వ్యతిరేకంగా ఉన్నా ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మన మీద చూపుతున్నాడట. మాట వినకపోయినా, ఎన్నిసార్లు దేవుని గాయపరిచినా, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా ఉన్నా ఆయన వాత్సల్యత మాత్రం నిన్ను వదిలిపోతలేదు. ప్రైజ్ ది లార్డ్. అదే కన్న పిల్లలు ఎంత గాయపరచు, ఎంత తిట్టు, వాళ్ళని వదిలించుకోలేరు. అదే వాత్సల్యత. ప్రైజ్ ది లార్డ్. ఎంత అసహించుకున్నా, ఎంత వాళ్ళను ఇబ్బంది పెట్టి వాళ్ళని దూరం చేసుకున్నా ఆ పిల్లలను చూస్తే తల్లికి దుఃఖం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అదే వాత్సల్యత. ఆ ప్రేమ ఒక వ్యక్తి ముందట కనబడేది కాదు. అది వాత్సల్యత నీ ముందు కనబడి చెప్తుంది తెలుసా? నవ్వినట్టుండదు, అంతర్బలంలో ఏడ్చినట్టుంటది. నీ ముందు మనిషి కనబడుతుంది కానీ హృదయం నిండా దుఃఖంతో ఏడుస్తాడు. అదే వాత్సల్యత. ప్రైజ్ ది లార్డ్. నీతో మాట్లాడలేడు, నిన్ను దగ్గరికి పిలవలేడు, కానీ హృదయం నిండా నిన్ను అతుక్కుంటే బాగుండు, నిన్ను దగ్గరికి తీసుకుంటే బాగుండు, నీతో ప్రేమగా ఉంటే బాగుందని మాట వాత్సల్యత. అంటే మాటలతో చెప్పేది కాదు. హల్లెలూయా. వాత్సల్యత అంటే నిన్ను వదిలిపెట్టుకోలేక, నీతో మాట్లాడలేక జరుగుతున్న మూగ ప్రేమే వాత్సల్యం. ప్రైజ్ ది లార్డ్. ఈ వాత్సల్యతలో నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఇంకా భరిస్తుంది నేను పట్టుకున్నాడు. నువ్వు మాట్లాడకపోయినా, నువ్వు ఆయనను ప్రేమించకపోయినా, నువ్వు ఆయనతో లేకపోయినా ఆయన వాత్సల్యం మాత్రం నిన్ను కాపాడుకుంటూ వస్తుంది. అమ్మ, అర్థమైందా? నీకెవరికి అర్థమైంది? నువ్వు ఏం మంచిదాని అని దేవుడు నేను ప్రేమించాడు. నేటి వరకు ఎందుకు బతికావు తెలుసా? దేవుడి కృప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటిది ఆయన వాత్సల్యాన్ని బట్టి. ఓయా అందరూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యానికి మనం విలువ. వాత్సల్యతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కొన్నిసార్లు మీరు అనుకుంటారు, బాగా ప్రార్థన చేస్తాం, బాగా కన్నీరు కారుస్తాం,
ఇస్తాం. తీరా దగ్గరకు వచ్చినప్పుడు మనం అనుకున్నది జరగదు. మనం అనుకున్నది. అందుకని దేవుడి పేరు ఏం పేరు తెలుసా? వాత్సల్య పూర్ణుడు. ఆయన నీ దగ్గరనే ఉన్నాడు. నువ్వు అనుకోని ఆశపడవచ్చు, కానీ అది జరగకపోయేసరికి ఇప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడవు, ఆయన దగ్గర ఉండటానికి ఇష్టపడవు. కానీ నీ మనసును దూరం చేసుకోడు. ఎందుకు తెలుసా? ఆయనకు తెలుసు నీకెప్పుడు ఏది కావాలో. కానీ నువ్వు తొందరపడతావు, నువ్వు ఆలోచన చేస్తావు, నీవు ఇదిగో ఎంతో ఆశపడతావు. కానీ అది ఎప్పుడు నీకు జరగాలో, ఎప్పుడు నీ జీవితంలో ఉండాలో అది ఆయనకు తెలుసు. బంగారం ఉందండి, బంగారం తీసుకపోయి అగ్నిలో వేయగానే అది అందమైనదిగా మారుతుందా? మారదు. దానికి ఒక సమయం ఉంటది. దాన్ని ఒక రకంగా గాయాలు చేయాలి, కొట్టాలి. అప్పుడు దాన్ని కొట్టగా ఒక రూపం వస్తుంది. అప్పుడు దానికి అందమైన రూపం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పాస్టర్ గారు అంత ఆలస్యం జరుగుతుంది అని అంటే, ఒక్కసారి చెప్పాలి, తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు దేవుని బిడ్డలారా మనం ఎంత దుర్మార్గంగా దేవుని దగ్గర ఉన్నాం తెలియదా? దేవునికి ఎంత ఆయాసకరంగా ఉన్నాం దేవునికి తెలియదా? ఈ రోజు ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి, ఇదిగో నిన్ను గణపరచడానికి, ఇప్పుడు నిన్ను ప్రేమిస్తే నువ్వు దగ్గరికి వచ్చినావు. కానీ ఎప్పుడైనా నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని ఎంత గాయపరిచినవో, అయ్యా నన్ను క్షమించు, ఇక నేను సచ్చిన వాడి జోలికి వెళ్ళనని నీ మనసు నిండా దేవునితో జత కలిస్తే రాత్రికి రాత్రికి చరిత్ర మారుతుంది. ఒక్క మాట కాదండి, సత్యాంత మట్టుకి మాట మీద నిలబడతాడు వీడు. ఖచ్చితంగా మీ మాట నమ్మొచ్చు అని దేవుడు అనుకుంటే నీకు తప్పకుండా అవకాశం నీకే ఇస్తాడు. అవకాశం నీకే ఇస్తాడు. మనకి ఇస్తలేని అవకాశం. నేను ఇంత ప్రార్థన చేసినా నువ్వు ఇంత ఎదిగి పడతావనే వాత్సల్యంతో నీ పక్కనే ఉన్నాడు. తొందరపడకు, నిన్ను విడిచిపోలే. నీ కార్యం జరగకపోతే, నువ్వు అనుకున్నది నెరవేరబడకపోతే, నీ కన్నీరు కాల్చినప్పుడు నీకు కృప దొరకకపోతే, దయచేసి నువ్వు నీ ప్రవర్తన మారదు. ఒకే గుణం ఉండాలి. హల్లెలూయా. ఒకే మనసు ఉండాలి, ఒకే మాట ఉండాలి. హల్లెలూయా. ఆ ఒకే మాటను బట్టి వాత్సల్యపూర్ణుడైన వాడు నిన్ను సంకలెత్తుకొని ఎత్తైన కొండ మీద నిలబెట్టాడు తగిన సమయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 23వ వచనం చదవండి ఒకసారి. 23వ వచనం. పుట్టుచున్నది అదో గట్టిగా చెప్పాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతైనా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. కొంచెం నమ్మదగిన దేవుడా? ఇప్పుడు నువ్వు అనుకున్నది జరగలే, ఇప్పుడు దేవుడు అపనమ్మకస్తుడా? కానీ ఇక్కడ ఏమనుంది? ఎంతైనా నిన్ను అన్యాయం చేయడు. నీ చేతిలో వచ్చింది చేయడు. దేవుడు దాన్ని ఉన్నతంగా మార్చినట్టుగా ఇంకా నాలో ఏమైనా తప్పుందా క్షమించు ప్రభు. ఓడిపోయినవా? నువ్వు అనుకున్నది జరగలేదా? వెంటనే నువ్వు ఏమనుకోవాలి తెలుసా? అది కాదు, కింద పడేయద్దు. ఏం చేయాలి? ఇంకా దేవుని అతుక్కోవాలి, ఇంకా దేవుని దగ్గరికి రావాలి. ఇంకా నాలో ఏమన్నా పాపం ఉందా? ఇంకా నీకు నేను ఇష్టం కాలేదయ్యా, నన్ను విడిచిపెడతావా ప్రభా? నువ్వు తప్ప నాకేమో లేదు కదా. అది ఆయన వెంబడిస్తే ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక ఆమె పేరు ఏం పేరు తెలుసా? ఆమేన్, హల్లెలూయా. ఆమె పేరు రాయవాలి కానీ ఒక ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసయ్యా, 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 నా కుమార్తె చచ్చిపోతుంది అయ్యా. నాయబడతాను, నా దగ్గర ఉన్న రొట్టె ముక్కలు నా పిల్లలకి పెడతా కానీ కుక్క పిల్లలకు నేను ఇవ్వను. ఈమెకి ఎంత కోపం రావాలి? ఆమె ఏమన్నా తెలుసా? అయ్యా, నీ పిల్లలు తినంగా కింద పడ్డ ముక్కలు ఎవరు తింటారయ్యా? కుక్క పిల్లే కదా. ఆ కుక్క పిల్లని నేను ఒక్కసారి వెంటనే ఎందుకు అంటాడు? అమ్మా, ఇంత విశ్వాసం ఎవరికి చూడలేదు. ఇప్పుడే నీ కుమార్తెకు నువ్వు అనుకున్నది జరిగింది పో అని చెప్పేసి అంటే అన్నడు పోయి ఆయన ఇంటికి రాకముందే, ఆయన చెయ్యి పెట్టకముందే, ఆయన ఇంటికి రాకముందే ఆ కార్యం జరిగింది. మనం అనుకుంటాం
సేవకులు రావాలి, చేయి పెట్టాలి, అద్భుతం జరగాలి. లేదా నీ విశ్వాసం గొప్పదైతే, నీవు చేసే ప్రార్థన గొప్పదైతే, దైవజనుడు చిన్న ప్రార్థన చేస్తే నీకు అద్భుతం జరుగుతుంది. నీ విశ్వాసం బలైనందుకే నీకెక్కడ కార్యం జరుగుతుంది. నీ విశ్వాసం ఏమిటది? నీ విశ్వాసం నన్ను కుక్క అంటాడా అని ఇచ్చకపోయినావు కదా. అందుకని దేవుడు కూడా నిన్ను చూసి ఇచ్చకపోయాడు. హల్లెలూయా. దేవుడు ఒక్క మాట అన్నందుకే కుక్క అంటడానికి పోతావు. మనసు తెచ్చుకో. ఆమేన్. ఓడిపోయిన భయపడకు. మనం ఓడిపోతే మనకు ఒక బలం దొరికినట్టే. హల్లెలూయా. కింద పడితే మనకు ఒక భవిష్యత్తు ఉన్నదని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కూలిపోతున్నాం, ఏడుస్తున్నాం అని అంటే భవిష్యత్తు ఉంది. దేవుడు లేపగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు తెలుసా? వాత్సల్యపూర్ణుడు. చెప్పండి. వాత్సల్యం అంటే అర్థమైంది. హల్లెలూయా. నువ్వెన్నిసార్లు కాదన్నా, నువ్వెన్నిసార్లు దూషించినా నీ పక్కన ఉండి నిన్ను చూసుకుంటా ఏడుస్తున్నాడు. ఇకనైనా నా బిడ్డ నా చేయాలనుకుంటుంది, యథార్థముగా నాతో మాట్లాడుతుంది. ఎప్పుడు మాట్లాడుతుందో ఆమెను సంకరెత్తుకుంటాను ఎదురు చూస్తున్నాడు. ఆయన పేరు వాత్సల్యపూర్ణుడు. నూతనముగా ఆయన వాత్సల్యము పుట్టిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకని యేసయ్య వెంబడి మనం పడాలా, మన వెంబడి యేసయ్య పడాలా? చెప్పాలి. పాస్టర్ ఎన్నిసార్లు చెప్పిన చర్చికి రత్తలేము మనం. ఎందుకు పోవాలి చర్చికి? హల్లెలూయా. పాస్టర్ మీ వెంబడి పడాలా, పాస్టర్ వెంబడి మీరు పడాలా? చెప్పాలి. అంతేనా? హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు పడాలి? పాస్టర్ వెంబడి మనం పడాలా, మన వెంబడి పాస్టర్ పడాలా? ఎవరు మాట్లాడతలేరు. హల్లెలూయా. దైవజనుడికి ఎప్పటికీ ఫోన్ చేస్తే అయ్యా రండి మా కొరకు ప్రార్థన చేయండి అని ఎవరైతే ఎదురు చూస్తారో నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. పాస్టర్ ఇట్లా కాదు, పాస్టర్ అట్లా కాదు. ఓ పాస్టర్ మామో అంటే పాస్టర్ చూడకు, పరలోకము. హల్లెలూయా. యేసయ్య చూడు, పరలోకము. ఆమేన్. హల్లెలూయా. మేము కీడికి పోతామా? ఆ చర్చికి అస్సలే పోం. కీడికి పోతాం అని పోయేటోళ్ళు అందరూ ఎంత మంచిగా చెప్తారు. హల్లెలూయా. ఎంత మంచిగా ఉన్నారమ్మా. హల్లెలూయా. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఈ సంఘం ఆది అపోస్తలుల బోధ మీద కట్టబడుతుంది. ఇక్కడ దేవుడి ఉపదేశం ఉంది, దేవుడి మాట ఉంది. దేవుడు గద్దించి బుద్ధి చెప్పుతూ నిన్ను కాపాడుకుంటున్నాడు. ఈ బోధను ధిక్కరించి పోతే సాతాను నిన్ను తీసుకుపోతుంది, కానీ ఈ ఉపదేశం మీద నిలబెట్టుకోవాలని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను గద్దించి బుద్ధి చెప్పుతున్నవాడు దేవుడైతే నిన్ను ప్రేమించి ఆకర్షించేవాడు సాతానుడు. సాతాను మాట కావాలా, దేవుడి మాట కావాలా? హల్లెలూయా. అక్క 3 వారాలు నా దగ్గరికి రా, నీకు అనుకున్నది అవుతుంది. ఒరే పాస్టరు దయ్యం పాస్టర్ వాడు. హల్లెలూయా. 4 వారాలు బైబిల్ ఎక్కడుందిరా? ఈ పిచ్చోళ్ళకు కూడా జ్ఞానం లేదు. 3 వారాలంటే ప్రార్థన బాగు చేసేదమ్మా. హల్లెలూయా. ఉపదేశం చెప్తుంది, దేవుని దగ్గర నువ్వు కట్టబడాలి. దేవుని వెంట నువ్వు పడాలి, కానీ నీ వెంట సేవకుడు పడద్దు. సేవకుడు పిలిస్తే నువ్వు రావద్దు. దేవుని మీద ప్రేమను బట్టి నువ్వు ఆసక్తిగా వెళ్ళాలి. ఎక్కడికి పడితే అక్కడికి కాదు. నీ దగ్గర ఎక్కడ గుడారం ఉందో, నీవెక్కడైతే నీ కొరకు మందిరము కట్టబడదో, ఎక్కడైతే బలిపీఠం మీద మంట మండుతుందో, ఏ సేవకుడైతే నీ గ్రామంలో నీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఏడుస్తున్నాడో, తన కుటుంబాన్ని వదిలిపెట్టి, తన యొక్క భవిష్యత్తును వదిలిపెట్టి, తనను సమస్తాన్ని వదిలిపెట్టి నీ కొమ్మల చుట్టూ తిరుగుతూ ఏడుస్తున్నాడే, ఆ సేవకుని మందిరంలో నువ్వు కట్టబడితే నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. సేవకుడు కంచై ఉండాలి నీ చుట్టూ. ఎట్లున్నారమ్మా? కంచై ఉండాలి. ఆమేన్. నీ కంచె ఉందా? నీ ఇల్లుకు కంచె ఉందా? ఆమేన్. ఆయన వాత్సల్యపూర్ణుడు. ఆమేన్. కంచె అంటే ఏంటిది? ఓమా కంచె అంటే ఏంటిది? ముళ్ళ కంచె కదా, అది ముట్టుకుంటుందా కంచె? ఎవరినైనా దాటనిస్తుందా? సేవకుడు కూడా అట్లనే మంచిగా ఉంటాడు. సేవకుడు మీకు మంచిగా అనిపించాడు,
కానీ దేవుని ఉపదేశం మనం కట్టుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యంతో మీతో మాట్లాడుతున్నాడు. సంఘాన్ని వదిలిపెట్టి సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఎన్నడూ వెళ్ళద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘం కాదు, సేవకుడు కాదు, నీకు దేవుడు ముఖ్యం, దేవుని వాక్యం ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంటికాడ కట్టబడింది నీ మందిరం, నీ కొరకు ప్రార్థన చేయబడుతున్నది సంఘం. ఆ సంఘాన్ని కలిగి ఉంటే నువ్వు దీవించబడతావు. ఆ సంఘంలో నీవు ఉంటే ఎదుగుతావు, వర్ధిల్లుతావు. అవసరమైతే నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. సేవకుడు వదిలిపెట్టి సేవకుడి మీద నిందలు వేసుకుంటూ వెళితే వాత్సల్య పూర్ణుడైన దేవుడు ఏడుస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి మాట వాత్సల్యత పుట్టించేవాడు. ఆమేన్. నూతనముగా వాత్సల్యతను చూపుతున్నవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాత్సల్యం అంటే అర్థమైందమ్మా? అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. ఎవరికి వాత్సల్య ప్రేమ ఉండాలి? పైకి నువ్వంటే బంగారం, నువ్వంటే ఇష్టం అంటే దగ్గర ఉండదు ప్రేమ. వాత్సల్యం చూపేవారు ఎవరు తెలుసా? ఎప్పటికీ నిన్ను కనిపెడుతూ నీ కొరకు ఏడుస్తూ మూగ ప్రేమ అంటారు. ఏం ప్రేమ అది? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వాత్సల్యతను దూరం చేసుకోకు తల్లి. ఎప్పుడు చూసినా వెనకకు వెళ్ళదు. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో మొదటిది దేవుడు వాత్సల్య పూర్ణుడు. రెండవ మాట చూసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. నేను ముగిస్తున్నా. 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 11, 19 యెహెజ్కేలు గ్రంథం. వారు నా కట్టడలను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాజములను తీసివేసి వారికి మాంసపు పుండె నుంచి వారికి ఏక మనసు కలగజేసి వారిని నూతన ఆత్మ పుట్టింతును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిది ఆయన వాత్సల్య పూర్ణుడు. చెప్పండి అందరూ. రెండోది ఏంటి తెలుసా? ఈ రోజు అందరి హృదయాలు ఎట్లయిపోయినాయి తెలుసా? బండగా మారిపోయింది. జాలి, దయ, కనికరం లేదు వాళ్ళు. ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరి విచ్చలవిడి జీవితం వాళ్ళదే, ఎవరి సొంత ఆలోచన వాళ్ళదే. అసలు హృదయం కలుగుతలేదు. భార్య మీద కానీ, భర్త మీద కానీ, పిల్లల మీద కానీ వాళ్ళ హృదయం కలుగుతలేదు. రాయిగా మారింది. సంఘం మీద కానీ, ఉపదేశం మీద కానీ, వాక్యం మీద కానీ వాళ్ళ హృదయాలు బాగుంటలేదు. మందిరానికి వచ్చి ఆరాధన చేస్తున్నారు. ఎన్నడైనా కన్నీరు కార్చి యేసయ్య పాదాలు పట్టుకొని ఏడ్చావా? అమ్మా ఎవరన్నా గట్టిగా ప్రార్థన చేయండి అమ్మా, ఏడవండి అమ్మా నేను చేశాడా? ఏడుపు నీ అంతటా నీకు కలగాలి ఏడుపు ప్రార్థన. ఆమేన్. మందిరానికి వచ్చి ఆ మందిరంలో నా యేసయ్య పాదాలు ఇక్కడ ఉన్నాయి కావచ్చని ఆ పాదాల మీద పడి యేసయ్య నన్ను ఒకసారి క్షమించవా, నన్ను ఒకసారి కనికరించవా అని నీ హృదయం పగలగొట్టుకొని ఎప్పుడే చూసు. నీ గుండె ఎందుకు రాయిగా మారింది? నీ గుండెలో ఎందుకు భయంకరమైన బండగా నీ హృదయం ఉన్నది? ఎందుకు బాయి ఎందుకు వస్తా? నీ హృదయాన్ని పగలగొట్టుకో. నీ హృదయాన్ని పగలగొట్టి మందిరంలో యేసయ్య పాదాలను దొరకబట్టండి. ఆ మందిరంలో యేసయ్యను దొరకబట్టండి. యేసయ్యను చూడండి. యేసయ్య మాటలు స్వరాన్ని వినండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మందిరంలో అయ్యా నా ఆయుష్ను పొడిగించయ్యా, నా కుటుంబ భవిష్యత్తును ఆశీర్వదించయ్యా అని నీ హృదయం పగిలేటట్టు ఏర్పాలి. ఎందుకు తెలుసా? నీ కొరకు. ఆమేన్. నీ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా సినిమాలో ఏదైనా స్టోరీ చూస్తే నీకు దుఃఖం వస్తుంది. బయట ఎవరికన్నా బాధ అనిపించి వాళ్ళ ముచ్చట చెప్తానే నీకు ఏడుపు వస్తుంది. దాని వలన నీ హృదయం మారదు. యేసయ్య దగ్గర నువ్వు ఎంత ఏడుస్తావో, ఎంతగా కన్నీరు కారుస్తావో అంతగా నీ హృదయం మాంసం గుండెగా మారుతుంది. ఆమేన్. యేసయ్య దగ్గర ఏడవండి, మనుషుల దగ్గర ఏడవకండి. మనుషుల మాటలు బట్టి ఇదిగో బాధపడకండి. యేసయ్య దగ్గర ఏడవండి. ఎవరికి ఎక్కువగా కన్నీటి ప్రార్థన వస్తుందో వాళ్ళంత మంచి వ్యక్తులుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను చెప్తున్నా కదా, కన్నీటి ప్రార్థన ఎవరికి ఉంటుందో వాళ్ళు అంత గొప్ప వ్యక్తులుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కన్నీటి ప్రార్థన అవసరం. ఎన్ని సంవత్సరాలు అయితే నీ జీవితంలో కన్నీరు లేక, దయచేసి కన్నీటి ప్రార్థన చేయాలి. ఆమేన్. రాతి హృదయాన్ని పెట్టుకొని ఉండకండి, రాతి గుండెలు పెట్టుకొని ఉండకండి. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సంఘంలో దుఃఖపడుతూ ఏడవాలి. ఆమేన్. నీ హృదయం దేవుని మందిరం అంటే దుఃఖం రావాలి, నీ సేవకుడు అంటే దుఃఖం రావాలి, నీ మందిరం అంటే దుఃఖం అనిపించాలి. ప్రార్థన అడుగుతుంటే నీ కళ్ళ పట్టి నీళ్లు వట్ట పడవాలి. ఆమేన్. ఒక భక్తుడు అంటాడు, ఏడ్చి ఏడ్చి కన్నీరు గార్చుటకు నా దగ్గర కన్నీరు లేని పేదవాడినయ్యా, ఒకసారి కనికరించావా? అర్థమవుతుందా? ఏడ్చి ఏడ్చి కన్నీరే లేవా ఆయన దగ్గర. అప్పుడు ఏమంటా, నేను పేదవాడిని అంటే ధనముని కాదు, కన్నీళ్లు లేని. ఈ మాట ఎంత గొప్ప! హల్లెలూయా. కన్నీళ్లు లేకుంటున్నాయని పిచ్చి పిచ్చి మాటలు వింటే మనకి ఏడుపు వస్తుంది. ఎవడో పిచ్చోడు దారిన పెట్టోడు వచ్చి మనం తిరిగితే వారి మాటలకు ఏడుపు వస్తుంది. తాగుబోతు భర్త వచ్చి బాగా తిరిగితే ఆ తాగుబోతు మాటలు విని బాగా ఏడుస్తాం. హల్లెలూయా. ఏమండి, దయచేసి మాట్లాడవద్దు. దేవుని మందిరంలో నువ్వెంత ఒడిగట్టుకొని ఏడుస్తావో అంత మధురంగా యేసయ్యకి ఇష్టంగా మారుతావు. నీ గుండెను మాంసం గుండెలుగా మారుస్తాడు. నీ హృదయంలో యేసయ్య నివసించే యోగ్యమైనదిగా మారుతుంది. హల్లెలూయా. నూతనమైనటువంటి హృదయముగా దేవుడు మారుస్తాడు. నీలోనికి నూతనమైన వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అమ్మా, నీళ్లు పారిపోయే నీళ్లు పంచుకుంటాయా, నిలుచున్న నీళ్లు పంచుకుంటాయా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏ విశ్వాసి అయితే దేవుని దగ్గర ప్రవాహం వల్ల కన్నీరు దాచుకుంటుంటారో వాళ్ళ యొక్క నీళ్లు ఆయన కన్నీటి అదిగో బుద్ధిలో దాచుకుంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీరు దేవుని బుద్ధిలో దాచబడుతుంది. నువ్వు ఆయన మందిరంలో కన్నీరు కావాలి. నీ హృదయం ఇదిగో ముక్కలు అయిపోయినట్టు ఆయన మందిరంలో ఏడ్చి దేవుని ప్రార్థన చేసినట్లయితే నీ కన్నీరు ఆయన బుద్ధిలో దాచబడుతుంది. మందిరంలో నా దేవుని పాదాలు ఎక్కడున్నాయి, నా సేవకు చెప్తున్నప్పుడు ఏ మాట నా హృదయాన్ని తాకిందని నువ్వు ఏడిస్తే దేవుని హృదయాన్ని మారుస్తాడు. ఆమేన్. రెండవ మాట, మొదటిది చెప్పండి, కన్నీటితో రాతి గుండెను తొలగించుకోవాలి. ఆమేన్. రాతి గుండె పోవాలంటే ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన కావాలి. ఎవరు ఎక్కువగా కన్నీటి ప్రార్థన చేస్తారో వాళ్ళకు రాతి గుండె పోయి మాంసం ఉండదు. అప్పుడు భార్యను ప్రేమిస్తారు, భర్తను ప్రేమిస్తారు, ఎంత కోపాన్నైనా తట్టుకొని నిలబడతారు. వాళ్ళే దేవుని దగ్గర ఏడవకపోతే, కన్నీరు కాకపోతే వాళ్ళ రాతి గుండె పగలదు. 18వ అధ్యాయం యేసుకేలు గ్రంథం 18:31. మీరు జరిగించిన అక్రమక్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. హల్లెలూయా. మీరు జరిగించిన వాటన్నిటిని వదిలిపెట్టి నూతన హృదయం నూతన బుద్ధిని తెచ్చుకోండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకుందాం. ఇంకొక వచనం చదువుకున్నాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం. 51:10. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్థిరమైన బుద్ధి ఉంటే, స్థిరమైన మనసు నీకుంటే దేవుని సన్నిధిలో నుంచి నిన్ను దేవుడు తీసివేయడు. హల్లెలూయా. ఆయన సన్నిధానంలో నీవు ఉండాలి. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే స్థిరమైన మనసు తెచ్చుకో. ఆమేన్. ఒక పాస్టర్ మీదనే నీ మనసు ఉండాలి. 2-3 పాస్టర్ల మీద నీ మనసు ఉండదు. ఒక సంఘం మీద నీ మనసు ఉండాలి. 2-3 సంఘాల మీద నీ మనసు ఉండదు. హల్లెలూయా. ఏమండి, 2 పడవల మీద మనం ఎన్నడూ కాలేదు. ఈ సేవకుడు తప్ప ఇంకొక సేవకుడికి అవకాశమే ఉండదు. ఎవరైనా ఉంటే నీ సేవకుడి ద్వారా ఎవరైనా వస్తే వారిని గౌరవించు. హల్లెలూయా. దయచేసి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నేను చెప్తున్నా, నేను దీవించబడకపోవడానికి కారణం స్థిరమైన మనసు నీకు లేకపోవడం బట్టి. మీకు సంఘం అంటే స్థిరమైన మనసు లేదు, సేవకుడు అంటే మీకు స్థిరమైన మనసు లేదు. ఎవరిని పడితే వారిని మీరు గౌరవిస్తారు. అది కాదు, స్థిరమైన మనసు ఉండాలి. హల్లెలూయా. ఎవరున్నారు మీకు? అమ్మా, ఎంత మంచోడ నీ సొంత సుట్టపోడైనా దైవజనుడి తర్వాతనే. ఆమేన్.
దైవజనుడి మీద స్థిరమైన మనసు. ఆమేన్. దైవజనుడి మాట నీకు వేదం కావాలి. ఎందుకు తెలుసా ఇశ్రాయేలీయులందరూ దైవజనుడు చెబుతూనే వారు వెళ్ళారు. అందుకని దేవుడి సన్నిధి వారికి తోడుగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడిని నమ్మారు, దైవజనుడి మాటలో నడిచారు కనుక దేవుడు ఆకాశం నుంచి బూరెలను ఇచ్చాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఆయన దైవజనుడి మాట ఇంటేనా, ఇద్దరు ముగ్గురు మాట ఇంటేనా? అమ్మా మోషేకు ఎవరో ఉన్నారు? ఇశ్రాయేలు మోషే ఒక్కరి మాట విన్నారా, వేరే వాళ్ళ మాట విన్నారా? అమ్మ వినాలి. మోషే ఒక్కరి మాట విన్నారు, ఒక్కసారి అహరోను మాట విన్నారు. ఎవరి మాట? అహరోను ఎవరు తెలుసా? మోషే యొక్క సొంత అన్న. మోషే కంటే పెద్దోడు, మోషే కంటే ఎక్కువగా మాట్లాడతాడు, మోషే కంటే మంచి ప్రార్థన చేస్తాడు. కానీ ఎప్పుడైతే మోషే మాటకు వదిలిపెట్టి ఈ యొక్క అహరోను మాట విన్నారో వెంటనే కొన్ని వేల మంది చచ్చిపోయింది తెలుసా? కొన్ని వేల మంది చచ్చిపోయారు. మీకెందుకు మీ జీవితంలో ఆశీర్వాదం వస్తలేదు తెలుసా? మీరు మీ సేవకుని నమ్ముతలేరు, మీరు మీ సంఘాన్ని నమ్ముతలేరు కనుక మీరు దీవించబడతలేరు. రెండుకి చెప్పిన రేవడి వలె మీరు తిరుగుతారు దేశం మంది. మీరు మీ సంఘాన్ని నమ్మండి, మీ సేవకుని మాట దేవుడిని తీసుకొని మీరు దీవించబడతారు. ఒక పొలంలో నాటేసినాం, మళ్ళా నాటుని మీకు ఇంకొక పొలం నాటుకుంటుందమ్మా. నారైతే నాటుకుంటుంది, నారైతే చిన్నదైతే నాటుకుంటుంది. కానీ నాటేసినాం కదా, నాటేసినాక ఈ నాటుని తీసుకుపోయి ఇంకొక నాటితే నాటుకుంటుందని. హల్లెలూయా. దైవజనుడి మాట వినాలి. ఆమేన్. ఎందుకు చెప్తారు వినండి. అహరోను మాట విని చాలా మంది చనిపోయారు, మోషే మాట విని చాలా మంది బ్రతికారు. ఆమేన్. మోషేకి సొంత అన్న కావచ్చు, మోషే కంటే ఎక్కువగా మాట్లాడవచ్చు, మోషే కంటే ఎక్కువగా ప్రసంగం చేయవచ్చు. కానీ దైవజనుడు ఎవరో వారి మాటే మనము వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానినే స్థిరమైన మనసు. చెప్పండి అందరూ. దానినే స్థిరమైన మనసు. రైట్. నేను చివరిగా ముగించబోతున్నా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన 21:5. ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇచ్చాను, సమస్తమైనవి నేనే అల్ఫయు ఒమేగాయు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవే ఆదియు అంతమైన దేవుడను, ఇప్పుడు సమస్తమును నూతనమైనవిగా దేవుడు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాట ఏమిటంటే వాత్సల్యతను చూపుతూ నూతనంగా ప్రేమిస్తున్నాడు. రెండవది స్థిరమైన మనసు గల వారిని దేవుడు నూతనముగా దీవిస్తున్నాడు. మూడవది నీకు దేవుడు సమస్తాన్ని నూతన పరచబోతున్నాడు. ఇక నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగినాయి ఇక జరగనివ్వడు. ఇప్పటి వరకు ఎన్ని నష్టాలు, ఎన్ని ఏడుపులు, ఎన్ని బాధలు ఉన్నాయో వాటిని మరలా రాకుండా దేవుడు నీకు చేయాలి అని అంటే ఇదిగో ఇప్పుడు నేను చెప్తున్న ఈ మార్గంలోకి రండి. ఆమేన్. నూతన వాత్సల్యతలో నువ్వు నిలబడాలి. రెండోది స్థిరమైన మనసు మీద నువ్వు నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. రాతి గుండె తీసివేసి మాంసపు గుండె కలిగిన వారమై నీవుంటే దేవుడు నీకు నూతనమైనవిగా మారుస్తాడు. కొత్తవి ఇస్తాడు. పాట రాత్రి ఆమేన్. ఏమిస్తాడు నీకు? ఏమిస్తాడు? హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా కొత్త ఇస్తాడు దేవుడు నీకు. పాత దాని కొరకు ఆశపడదు. దేవుడు కొత్తది ఇవ్వబోతున్నాడు. దాని విషయంలో మన నమ్మకం ఉంచుదాం. 2025వ సంవత్సరంలో దేవుడు బిడ్డలారా ఒక్కసారి నేను మాట చెప్పి దయచేసి చెప్తున్నా. 2023లో నుంచి 2024 వచ్చింది. 24 ముగించుకొని 25లో అడుగు పెట్టాం. 2024లో ఉన్నవారు 2025లో లేదు. మన సంఘంలోనే సాంబయ్య గారిని కోల్పోయాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరు కోల్పోయాం? ఈ సంవత్సరం వరకు కోల్పోయాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం దయచేసి ఎప్పుడు ఏడవద్దు. మనం కూడా
26వ సంవత్సరం ఉండాలి వద్దా? ఉండాలి వద్దా? ఉండాలి అంటే ఏం చేయాలి? వాత్సల్యత పూర్ణుడైన దేవుని దగ్గర మన హృదయాన్ని తెరిచి ప్రార్థన చేయాలి. నామకార్థ ప్రార్థన చేయకండి, అలవాటు ప్రార్థన చేయకండి. దేవుని సన్నిధికి రండి, నీ హృదయం పగిలినట్టు ఇవ్వండి. రెండోది, రాతి గుండెతో ప్రార్థన చేయద్దు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా, దయచేసి సమస్తమైనది నూతనమైనదిగా దేవుడు చేయబోతున్నాడు. భయపడకు. ఇంతకు ముందున్న భయాలు, రోగాలు, వాటి మీద భయం ఉండాలనుకో. దేవుడు నీకు నూతనమైనదిగా చేయబోతున్నాడు. ఇకనైనా నువ్వు మారకపోతే, ఇకనైనా నువ్వు ఖచ్చితంగా ఉండకపోతే, దయచేసి 2025 సంవత్సరంలో మన జీవితం గురించి దేవుడు ఆలోచిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడి మాటను దీవించును గాక. మరొకసారి గుర్తు చేస్తున్నా, వాత్సల్యత పూర్ణుడైన దేవుడు అంటే నీకు ఏది జరిగినా జరగకపోయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తెరిగి ఆయన గట్టిగా పట్టుకో. రెండవది, బండ లాంటి హృదయాన్ని నీ హృదయం ఉండదు, కన్నీటి హృదయంగా ఉండాలి. మూడవది, దేవుడు నీకు నూతనమైనవిగా చేయబోతున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాను. కఠినముగా ఉండాలి దేవుడిలో. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ దయచేసి మోకాళ్ళకి రండి, 2 చేతులు పైకి ఎత్తండి. ప్రభు బల్లలోనికి సిద్ధపడిన వారు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని దయచేసి ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడండి. ప్రభు బల్ల కొరకు సిద్ధపడిన వారు మాత్రమే లేచి నిలబడండి. మొదట మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభు బల్ల కొరకు ప్రార్థన చేసుకోండి. బాప్తిసం తీసుకున్న వారు